హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము తేజ సజ్జా లేటెస్ట్ మూవీ మిరాయ్ సూపర్ యోద్ధా అని చెప్పేసి ట్యాగ్లైన్ ఇచ్చారు. ఇది నెక్స్ట్ సమ్మర్ అంటే 2026లో 2025 కానీ లేదా 26 స్టార్టింగ్లో కానీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్రజెంట్ అయితే కాస్టింగ్ తక్కువ ఉన్నా చెప్పలేదు, కానీ ఇంకా వచ్చే కొద్ది ఇంకా ఎక్కువ పెరిగే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఇది స్టోరీ లైన్ ఎలా ఉంటుందంటే, మామూలుగా మనం మానస సరోవర్ లేదంటే హిమాలయ పర్వతాలకు సంబంధించి అక్కడ వాళ్ళు ఒక తెగకు సంబంధించిన వాళ్ళు దేవాలయాలు అంటే మన భారతీయ సంస్కృతిని కాపాడే దానికోసం సంబంధించిన వాళ్ళు. అంటే మనకు సపోజ్ ఒక మాటలో చెప్పాలంటే బద్రీనాథ్లో ఏ విధంగా ప్రకాష్ రాజ్ అల్లు అర్జున్కి మిగతా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తారు కదా, ఆ విధంగా మన భారతీయ కళలను నాశనం కాకుండా అందరికీ పంచుతూ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఒక మిత్ అంటే ఒక ఎవరికూ తెలియని ఒక చరిత్ర ఉంటుంది. అంటే 9 మామూలుగా ఏదో గ్రంథాలు చెప్పారు, దాని గురించి బేసిస్లో ఏదో ఉంది. అది దానికి చెడుకు వాడచ్చు, మంచికి వాడచ్చు. దాన్ని ఉపయోగించి చెడు చేస్తే ప్రపంచం నాశనం అవుతుంది. అవి కాపాడేవాడు వల్ల మంచి చేతిలో పడితే ప్రపంచానికి మంచి జరుగుతుంది. చెడు చేయాలనుకున్నవాడు అంటే విలన్ దాన్ని దక్కించుకొని ప్రపంచాన్ని నాశనం చేయాలని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాడు. ఇంకొక విధంగా అంటే ఒక అమృతం అనుకోవచ్చు. ఇంకో టైప్లో హీరో దాన్ని చేజెక్కించుకొని ప్రపంచాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ఆల్రెడీ అక్కడ అంటే ఏమంటారు, అక్కడే ట్రైనింగ్ పొందుతున్న అక్కడే ఒక కొత్తోడు ఆ వాడు ఏ విధంగా అంటే తేజ సజ్జా ఏ విధంగా ఇంత పెద్ద బాధ్యతను చేపట్టాడు, దాని తర్వాత హీరోగా నెగ్గాడు అనేది మూవీ కాన్సెప్ట్ ఉంటుంది. దీని ట్రైలర్ చూసినప్పుడు ఒక మూవీ గుర్తొచ్చింది. అది నిజమా అబద్ధమా అనేది మనకు గెస్ చేయలేము. ద మిత్ అని జాకీ చాన్ది మూవీ ఒకటి ఉంది. సేమ్ ఇదే కైండ్ ఆఫ్లోనే. అంటే దాంట్లో ఒక ఆర్కియాలజిస్ట్ ఒక వస్తువుని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు తన పూర్వగతం అంటే తన పునర్జన్మకు సంబంధించిన ఒక స్టోరీ తెలుస్తుంది. ఆ కైండ్ ఆఫ్ స్టోరీ ఉండొచ్చు అని నా అపోహ. అంటే నేను అనుకుంటున్నా ఈ విధంగా ఉండొచ్చు అని. బహుశా అలాంటి లైన్ తీసుకొనే దీనికి మనకు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మన మైథాలజీని అన్నీ బిల్డ్ చేస్తూ వచ్చాయి అనేది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ విజువల్స్ కానీ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, భారీగా ఉన్నాయని చెప్పాలి. హనుమాన్ అనుకోకుండా వచ్చి ఎంత భారీ హిట్ కొట్టిందో తేజ సజ్జాకు మరో హీరోగా నిలబెట్టే ఛాన్స్ వచ్చింది. చూద్దాము, మన తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హీరోగా మరో హీరో రాబోతున్నాడని అర్థమైపోతుంది. చూద్దాము ఎలా ఉంటుంది ఏం కథ అనేది. మ్యూజిక్ అయితే సూపర్గా ఉంది.